మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 2న అతిథి అధ్యాపకుల డెమోలు వెంటనే రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ డిగ్రీ ఐటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చక్రపాణి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 2న అతిథి అధ్యాపకుల డెమోలు వెంటనే రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ డిగ్రీ ఐడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చక్రపాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బెల్లంపల్లి ప్రిన్సిపల్పై అనేక ఆరోపణలు వచ్చాయని, విచారణ సమయంలో అతిథి అధ్యాపకుల విషయంలో ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై అందరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోకుండా అతనే డెమోలు నిర్వహిస్తే పాత వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాకు వ్యతిరేకంగా పనిచేసిన పాత గెస్ట్ లెక్చరర్లను ఎవరిని తీసుకోను అని బెదిరించిన విషయం గుర్తు చేశారు. డెమోలు ఆపకుంటే ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. అతనిపై వచ్చిన ఆరోపణల్లో సాక్ష్యాలను జతపరచడంతో గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులు తొలగించే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాకుండా వేరే వారితో నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్, రామరాజు, పైడాకుల రవి, ఝాన్సీ, రజిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్పై గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు దానిపై విచారణ కూడా జరిగింది. మరి విచారణ జరిగిన తర్వాత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థమవుతలేదు. మరి ఒకవైపు అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు ఆ విచారణలో గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా మేము భాగస్వామ్యం కావడం జరిగింది. అతను చేసినటువంటి అరాచకాలపై, అట్లాగే అవినీతిపై, అట్లాగే ఎట్లయితే వేశ్యాలతో సమానం అని చెప్పేసి మమ్మల్ని కించపరిచిండ్రో వాటన్నిటి మీద కూడా మేము లిఖితపూర్వకంగా ఆ రోజు ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆయన డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ గారు కక్ష సాధింపుగా పాత వారిని ఎవరిని కూడా మేము అందరినీ తొలగిస్తా అని చెప్పేసి ఈరోజు బహిరంగంగానే చెప్తా ఉన్నాడు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం ఉందో ఆ నియామకంలో టిఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పక్కన పెట్టేసి వేరే వారితో నియామకం చేపట్టాలి. ఎందుకంటే ఆయన మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి ఆయన అక్కడ పనిచేసేటువంటి 11 మంది గెస్ట్ ఫ్యాకల్టీస్ని తొలగించే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈరోజు ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి విన్నవించడం జరిగింది. ఒకవేళ రేపు కనుక ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్స్ గారు అక్కడికి వచ్చి ఆ డెమోని కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మేము ప్రొటెస్ట్ చేస్తాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, టిఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ఏవైతే ఆరోపణలు వచ్చినాయో దాని ఆధారంగా ఆయనను సస్పెండ్ చేయాలి. అట్లాగే వేరే ఇతర వ్యక్తులతోటి ఆ డెమోలు నిర్వహించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.